ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని, నేరం రుజువు కాకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం కక్ష సాధింపు చర్య అని మాజీ స్పీకర్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో తమ్మినేని సీతారాం గురువారం ములాఖత్తయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి తిరిగి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కళింగ కుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, సీనియర్ న్యాయవాది సింగపురం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాచక అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసిన లాఠీలు, లూటీలు, గృహదహన, మానభంగాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్తున్నారు. మనం చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం. మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దారుణం, దురదృష్టకరం. తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆయనకి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే అడగండి. చెప్తున్నారు కదా, అతను ఆయన చేసినటువంటి నేరం ఏమిటి? లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారండి చెప్పానండి. ఆయన అడుగుతున్నారు కదా, వాట్ ఎలిగేషన్స్ యు ఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పండి. మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. మిథున్ రెడ్డి అనేమన్నా దోష, నిర్దోష? ఇప్పుడు ప్రస్తుతానికైతే ముద్దాయిగా ఉంది. మరి దోషిగా ఎలా చిత్రీకరిస్తారు మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు? జైల్లో పెట్టేటువంటి వాళ్ళంతా దోషులే అయితే సంవత్సరం క్రితం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి? ఆయన ఏమన్నా సుత్తపప్ప? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా ఆలోచించాలి. నిర్దోషుల్ని దోషులుగా చిత్రించి మీరు ఇక్కడ పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఎన్నో చేస్తున్నారు మీ వాళ్ళు, గ్రామాల్లో విరుచుకు పడుతున్నారు. నిన్నగాక మనం జరిగినటువంటి పులివెందుల ఎన్నికల్లో, ఒంటిమెట్ట ఎన్నికల్లో రాముడు సాక్షిగా చెప్తున్నాను నేను. ఏం జరిగింది అక్కడ నీకు తెలీదా? ప్రజాస్వామ్యాన్ని నిత్య నిలువున పట్ట పగలై కూలీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి శిక్షలు, అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అందుకు ఇవాళ మిథున్ రెడ్డి గారు తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారు. ఖచ్చితంగా బయటకు వస్తారు. అందుకు మీరు చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్నాను నేను, ఇలాంటి పద్ధతులు ఇక ముందుంటే మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఏముంది, ప్రతిఘటిస్తాం. ఏమైతే అదే అవుతాయి. ఇవన్నీ కూడాను పనికిరావు. రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా పనికిరావు. దేనికి వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం? అది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐఎమ్ అడ్వైజింగ్ ది గవర్నమెంట్. మీరు ఈ సిచ్యువేషన్లో ఉంటే పద్ధతి కాదు, పద్ధతి కాదు కాదు కాదని చెప్తున్నా. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్నాం. అలాగే
చాలా మంది నాయకులు, వాళ్ళందరినీ కూడాను త్వరగా విచారణ చేసి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆ వ్యవహారాలన్నీ కూడా మీరు కొలికి తెచ్చి విచారణ చేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను నేను. తర్వాత ఇది నితిన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఓటు కోసం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేస్తారా ఇక్కడికి ఇస్తారా అనేటువంటి వాళ్ళు డిస్కషన్. మనం వీ కాంట్ గివ్ ఎనీ డైరెక్షన్. అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో వాళ్ళు విచారణ చేసి రిలీజ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎవరు బెయిల్ ఎవరు ఆలోచవుతుందని చెప్పడానికి కోర్టు విల్ డిసైడ్ ది కేస్. కోర్టు విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు అనేక ఫెసిలిటీస్ ఆయన కల్పించారు. ఇప్పుడు ఈయనకి కోర్టు ద్వారా వచ్చే ఫెసిలిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాటి మీద కూడా పిటిషన్ రివ్యూ పిటిషన్కి వెళ్ళారు ప్రభుత్వం. నేను అనేది ప్రభుత్వ రాజ్యాంగం అంటే ఇదే, ప్రత్యేకించి అక్కడ లేదు. కోర్టు మనమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నటువంటి దాన్ని ఏమన్నా మనం సీరియస్ గా తీసుకుంటే అది ఎందాకనే వెళ్ళి ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు. అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయన ఒక పార్లమెంటరీ మెంబర్కి ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కూడాను ఆయనకి లేకుండా చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలా? అందుకే దిస్ ఈస్ ద థింగ్. సమావేశాలకు రాకుండా వైద్యులు దూరంగా ఉంటున్నారు. ఏదైనా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడాలనేది ఎవరు సరే అది మేము చేసుకుంటాం. డాక్టర్ సార్ బయట నుండి మాట్లాడాలో, డాక్టర్ సార్ లోపల నుండి మాట్లాడాలో ఇది దాన్ని పెద్దగా మేము కోర్టులో వేసాము, మాకు ఇమ్మనమని. వాళ్ళు ఇవ్వలేకపోతే తోక ముడుచుకొని కూర్చుంటున్నారు. ఎవరిని సూపర్ సిక్స్ అదే పెద్ద సబ్జెక్టా? ఇంకా అనిమూర్తి కావాలని అసత్య ప్రచారం చేస్తారు. నేను అంటున్నటువంటిది ఆయన నిన్నైనా చెప్తాడయ్యా, ఆయన నిన్నైనా చెప్తాడు. ఆయన చెప్తాడు కాకపోతే సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినా అన్నటువంటిది జనం చెప్పాలి. నేను చెప్తాను వినండి. క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలని కాదు. ఏమైతే ఇది సూపర్ సిక్స్ నిర్ణయాలన్నీ కూడాను అమలు చేసి ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది రాష్ట్రం? చాలా 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 టేకర్స్ వాళ్ళే 10 కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినండి చేసుకోమని మాకు అభ్యంతరం. అది వాళ్ళ పార్టీ సరే వినాశకాలే విపరీత బుద్ధి. దానికి మనం ఏం చేస్తాము? అర్థం కాలేదా? 15 మెడికల్ కాలేజీలు తెచ్చాము, 10 చేశారు, 5 ఇప్పుడు నడుస్తున్నాయి. అవి మీకు నడుస్తాయో ముంచేస్తాడో తెలీదు. కాబట్టి దీనికోసం 1700 సీట్లు మనం కోల్పోయినాము. ఈ సీట్ల కోసం అడగడం లేదు. అర్థం కాలేదా? పేదవాడికి ఆరోగ్యం, వైద్యుని దండించాలి. అదే సరే కానీ చూద్దాం.